వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. జగన్ సన్నిహితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడుని సుదీర్ఘంగా ప్రశ్నించింది. వైసీపీ హయాంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట కొన్న ఆస్తుల వివరాల గురించి ఆరా తీశారు. బంధువులు, బినామీల పేరిట ఉన్న ఖాతాల్లోకి నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. జగన్ కు అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడిని సోమవారం 10 గంటల పాటు విచారించింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ మార్గాల్లో మళ్లించారు, మనీ ట్రయల్ కు ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. 2019-24 మధ్య భారీ మొత్తాల్లో ఆస్తులు కొనేందుకు ఆదాయ వనరులు ఎక్కడివి, అవి ఏ మార్గాల్లో వచ్చాయి అనే అంశాలపై వివరాలు రాబట్టినట్లు సమాచారం. మద్యం కేసులో 3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేశారని గుర్తించిన ఈడీ అందులో 1,048 కోట్లకు సంబంధించిన మూలాలను ఇప్పటికే మనీ ట్రయల్ ద్వారా వెలికితీసింది. మిగతా సొత్తు గుట్టు తేల్చేందుకు, అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ధనంజయ రెడ్డి 2019-24 మధ్య తన కుమారుడు రోహిత్ రెడ్డి, భార్య సోదరి నాగులపాటి లక్ష్మీ నిహారిక పేరుతో కోవూరు, ముత్తుకూరు మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. లెక్కల్లో చూపని నగదును వెచ్చించి వీటిని కొన్నట్లు గుర్తించిన ఈడీ ఆ సొత్తు ఎలా సమకూరిందో ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణమోహన్ రెడ్డి 2019-24 మధ్య తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరిట తెలంగాణలోని మహేశ్వరం, బాన్స్వాడ, రామచంద్రాపురం మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించిన ఈడీ వాటి కొనుగోలుకు ఆదాయ వనరులు ఎక్కడివి, నగదు రూపంలో చెల్లించేందుకు అంత డబ్బు ఎలా సమకూరిందని అడిగినట్లు సమాచారం. ఆయన కుమారుడి పేరిట ఉన్న పలు కంపెనీల్లో 2019-24 మధ్య వివిధ మార్గాల్లో వచ్చిన నిధుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలివ్వగా సంబంధిత లావాదేవీల పత్రాలు, ఆధారాలు తీసుకుని మళ్లీ రావాలంటూ పంపించినట్లు సమాచారం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల కుటుంబీకులు, బంధువులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు, వ్యక్తిగత ఖాతాల్లోకి మద్యం కుంభకోణం జరిగిన సమయంలో భారీగా నిధులు వచ్చినట్లు గుర్తించిన ఈడీ వాటి మూలాలపై ఆరా తీసినట్లు తెలిసింది. మద్యం ముడుపుల వసూలు నెట్వర్క్, డొల్ల కంపెనీల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాల్లో నుంచి మీ ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు పడ్డాయి, ఆయన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా మీ ఖాతాల్లోకి ఎందుకు సొమ్ము జమ చేశారు, ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి ఖాతా, మీ ఖాతాల మధ్య పరస్పరం భారీగా లావాదేవీలు ఎందుకున్నాయి అని కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలినట్లు సమాచారం. రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి మీరు తరచూ ఎందుకు వెళ్లేవారు, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణ సభ్యులను ఎందుకు కలిసేవారు, కేసిరెడ్డి కార్యాలయం నుంచి తిరిగొచ్చేటప్పుడు మీ వాహనాల్లో డబ్బు తెచ్చేవారని పలువురు సాక్షుల విచారణలో చెప్పారు. ఆ సొత్తు ఎవరికి ఏ మార్గంలో చేర్చారు అని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీఎస్బీసీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అధికారం లేకపోయినా అందులో ఎలా చొరబడ్డారు, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారని అడిగినట్లు సమాచారం. ఆటోమేటిక్ పద్ధతిలో జారీ చేసే మద్యం సరఫరా ఆర్డర్లను మాన్యువల్ పద్ధతిలోకి ఎవరి ఆదేశాలతో మార్చారు, ఎవరి ఆదేశాలతో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను ఏపీఎస్బీసీఎల్లోని కీలక స్థానాల్లో నియమించారు, వారిద్దరిపై చర్యలు తీసుకోకుండా అప్పటి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్పై ఎందుకు ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. డెల్లలో భద్రపరిచిన మద్యం ముడుపుల సొత్తును ఎక్కడెక్కడికి తరలించేవారు, చివరిగా అవి ఎవరికి చేరేవి అనే కోణంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఏ తేదీల్లో ఎంతెంత డబ్బు డెన్లోకి వచ్చింది, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్లింది, ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు అన్న కోణంలో వెంకటేష్ నాయుడు నుంచి వివరాలు రాబట్టారు. రాజ్ కేసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణతో పాటు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కీలక పాత్రధారి బూనేటి చాణక్య. ఆ సొత్తు ఎటు మళ్లించారని అతన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. మనీ లాండరింగ్ పై ప్రశ్నలు వేశారని సమాచారం.